8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పొట్ట ఫుల్గా నిండుగా నింపాలనుకుంటాం. అలా ఫుల్గా నిండుగా తిన్నా మీకు లైట్గా ఉండే ఆహారాలు మరి మీకు తెలుసా? కొంతమంది లైట్గానే తింటారు కానీ పొట్ట టైట్గా అయిపోతుంది, హెవీగా అయిపోతుంది. మరి అలాంటి ఆహారాలేవో ఈరోజు మీకు అవగాహన కలిగించబోతున్నాను. మామూలుగా మనందరం కూడా తిన్నాక కాస్త హాయిగా ఉండాలనుకుంటాం. మరి మీరు అట్లా ఉంటున్నారా? గమనించుకోవాలి. ఎందుకు ఉండట్లేదు? ఏం చేస్తే మార్చుకుంటే ఆహారంలో అలా మనం తిన్న తర్వాత కూడా కంఫర్ట్గా సుఖంగా ఉండగలుగుతాం. ఇలాంటి వాస్తవాలన్నీ ఈరోజు మీకు అవగాహన కలిగించబోతున్నాను. మీరు బాగా నూనెలు ఎక్కువ ఉన్న పూరి, మైసూరు బజ్జీ, నూనెలో దేవిన సమోసాలు ఇలాంటివి ఏమన్నా ఆహారాలు తిన్నప్పుడు తర్వాత నూనెలో దేవిన స్వీట్లు ఏమన్నా కూడా తింటాం. మనం అవి కడుపు నిండా తినలేము, లైట్గానే తింటాం. ఇంకా పొట్ట పడతాయి, సమోసాలన్నీ పడతాయి, ఇంకా పూరీలు, కాస్త గారెలో, ఇంకా బజ్జీలో కొన్ని పడతాయి. కానీ సగం తినేసరికి మీకు పొట్ట టైట్గా హెవీగా అనిపిస్తుంది. తినక ముందు ఉన్నంత కంఫర్ట్ తిన్నాక ఉండదు. అదే బిర్యానీలు, పలావులు ఇట్లా తినేసరికి సగం తినేసరికి హెవీగా అనిపిస్తుంది. దానివల్ల తిన్న తర్వాత మీకు అనిపిస్తుంది ఒక పావుగంట అరగంట గడిచిన తర్వాత నుంచి సగం మబ్బుగా, సగం బద్ధకంగా, కాస్త హెవీగా భుక్తాయాసంతో తిక్కగా మనకు కొంచెం అన్కంఫర్ట్గా, మనకు కొద్దిగా ఫిజికల్గా మెంటల్గా కొంచెం సకానికి సగం డల్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది. మరి పొట్ట నిండకుండానే మనకు హెవీగా ఎందుకు అనిపిస్తున్నది? పొట్ట నిండకుండానే మనకు వెగటొచ్చేసి ఇక చాలు అని ఎందుకు అనిపిస్తున్నది? కడుపు నిండా తినకుండానే అట్లాంటి డిస్కంఫర్ట్ రావడానికి కారణం ఏమిటంటే, ఎప్పుడైతే ఆహారాలు మనం తయారు చేసుకునేటప్పుడు ఆయిల్ మోతాదు ఎక్కువ ఉంటుందో, ఆయిల్ వల్ల మరి హెవీ క్యాలరీస్ ఉంటాయి కదా, ఆయిల్ మరిగేసరికి ఆ వెగటొచ్చేస్తుంది. ఆయిల్ ఫుడ్స్ తినేసరికి మన లోపల సంతృప్తిని తెలియజేసే సెంటర్స్ ఉన్నాయి కదా, నోట్లో పెట్టుకునేసరికి ఆ నర్వస్ ద్వారా అవి సెంటర్కి చేరి వెగటొచ్చేసి నువ్వు తినొద్దు, చాలులే, తగ్గించు అనిపిస్తుంది. పొట్ట నిండదు, నీకు చాలు అనే ఫీలింగ్. ఎందుకంటే దీని ద్వారా హెవీ క్యాలరీస్ వచ్చేస్తాయి కదా. అందుకని నిండా తిన్నావనుకో ఇంకా ఎక్కువైపోతాయి. అందుకని ఇప్పుడు కొంచెం తినేసరికి హెవీ అయిపోయింది, లోడ్ సరిపోయింది, చాలు అని ఇండికేషన్స్ వస్తాయి. అదే మీరు బొప్పాయి, పుచ్చకాయ ఇట్లాంటి తినేటప్పుడు చూడండి, కడుపు నిండా తినండి, మీకు ఇంకా సాటిస్ఫాక్షన్ రాదు. ఎందుకంటే దీనివల్ల ఎక్కువ శక్తి రాదు. ఇందులో కొవ్వులు లేవు, ఆయిల్ డైరెక్ట్ ఫ్యాట్ లేదు. పుచ్చకాయ కడుపు నిండా తిన్నా మీకు నిండినట్టు అనిపిస్తుంది, ఇక కొంచెం కూడా పట్టలేదన్నంత వరకు మీరు తినండి, అయినా మీకు లైట్గా హాయిగా ఉంటుంది. కారణం ఏంటంటే అందులో కొవ్వులు, మరిగిచ్చిన ఫ్యాట్స్ ఇట్లాంటివి లేవు కాబట్టి. సెటైటీ సెంటర్ సంతృప్తి త్వరగా చెందదట వాటికి. అందుకని మంచి ఆహారం కడుపు నిండా తినేటట్టు ప్రోత్సహిస్తాయి. చెడ్డ ఆహారాలు ఉన్నాయే, ఆయిలు, నెయ్యి ఇట్లాంటి వాటితో చేసిన వంటలు, పిండి వంటలు అవ్వచ్చు, భోజనాలు అవ్వచ్చు, ఇవన్నీ తక్కువ తినేసరికి వెగటెక్కువ వచ్చేసేసి మనకు ఆపేయమనే ఫీలింగ్ వచ్చి అరగటానికి కూడా ఎక్కువ సమయం పొట్టలో ఉంటాయి. అందుకని పులుస్తాయి, నిలవ ఉంటాయి, డైజెషన్ అవ్వటానికి ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాయి, డైజెషన్ అవ్వటానికి ఎక్కువ బ్లడ్ అవసరం అవుతుంటుంది, ఎక్కువ ఎనర్జీని తీసుకుంటాయి. అందుకని ఇవన్నీ పొట్టా ప్రేగులకు వెళ్ళిపోతాయి మీరు ఇట్లాంటి ఫుడ్ తిన్న తర్వాత. అందుకనే స్కూల్లో పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళి కూర్చున్నాక మొదటి 2 పీరియడ్లు డల్గా ఉంటారు. లంచ్ తిని వచ్చాక 50-60% పిల్లలందరికీ ఒక ఊపుతుంది బ్రెయిన్, మబ్బుగా ఉంటాం. కారణం ఇవన్నీ పొట్టకెళ్ళిపోతాయి, అందుకని ఇవన్నీ డల్ అయిపోతాయి. అందుకని లైట్గా తిన్నా హెవీగా ఉండటానికి, లైట్గా తిన్నా ఇట్లాంటి అసౌకర్యం మీ పొట్టలో కలగటానికి కారణం అందులో వండే తీరులో ఉప్పు, నూనె ఇలాంటివి ఎక్కువ, పంచదార ఇలాంటి ఎక్కువ పడటం కారణం. దీంతోపాటు మనము బిర్యానీలు, పలావులు, ఫ్రైడ్ రైస్లు తిన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి, పిండి పదార్థాలు. వైట్ రైస్, వైట్ బాసుమతి బియ్యంతోనే మనం ఇట్లాంటి వాటిని తింటాం. ఇంకా మబ్బెందుకు ఉంటుందో తెలుసండి వాటికి? ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తినేసరికి ప్రేగుల్లో కొన్ని బ్యాక్టీరియాలు ఆల్కహాల్ని ఎక్కువ రిలీజ్ చేస్తాయి. కార్బోహైడ్రేట్ ఫుడ్ నుంచి ఆల్కహాల్ ప్రేగుల్లో రిలీజ్ అయ్యేసరికి మబ్బు ఎక్కువ ఉంటుంది, మత్తుగా అనిపిస్తుంది. అందుకని కొంతమందికి ఎప్పుడన్నా పోలీసులు
ఏమన్నా త్రాగి బండి నడుపుతున్నారని టెస్ట్ కోసం మనకు పెట్టినప్పుడు తాగే అలవాటు లేని వాళ్ళు కూడా కొంతమందికి ఆల్కహాల్ వాళ్ళకి డిటెక్ట్ అవ్వటం, పరీక్షల్లో చూస్తే వాళ్ళు ఆల్కహాల్ తాగలేదు ఎప్పుడు, కానీ వీళ్ళ ప్రేగుల్లో కార్బోహైడ్రేట్ ఫుడ్ బిర్యానీలు ఈవినింగ్ ఎక్కువ తినేశారు నైట్, అందుకని ఆల్కహాల్ ప్రొడ్యూస్ అయ్యే వీళ్ళకి డిటెక్ట్ అయిందని తెలుస్తున్నది. అందుకని ఈ ఆహారాలకు ఉండే గుణం అది. అదే మీరు కడుపు నిండా తిన్నా లైట్గా ఉండాలంటే, ఇప్పుడు మేము తినే ఫుడ్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మేము ఉదయం 10ంటికి ఒక గ్లాస్ జ్యూస్ తాగుతా, హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో మంచి ఆకలి వేసేస్తుంటుంది. జ్యూస్ కూడా 10 నిమిషాల సేపు కొద్దిగా తాగుతాం చప్పరిస్తూ. పావుదక్కు 11ంటికి మొలకలు, కొస్త కొబ్బరి ముక్కలు, ఇట్లాంటివి ఇంకేమైనా నట్స్, లేకపోతే 2 రకాల నట్స్ మారుతూ ఉంటాయి. పెసలు బొబ్బలు కామన్గా ఉంటాయి. ఇలాంటివి పెట్టుకుని గ్రీన్ చట్నీ పెట్టుకుని చక్కగా వాటిని ఇట్లా తినేసేసి, ఫ్రూట్స్ కడుపు నిండా సీజనల్గా ఉంటే మ్యాంగోస్, లేకపోతే జామకాయ ముక్కలు, ఇంకేదైనా ఫ్రూట్స్ ఇట్లా పెట్టుకు తినేస్తాం. అమ్మో ఇంత తింటారా అనిపిస్తుంది. చూడటానికి హెవీగా ఉంది, పొట్ట నిండిపోతుంది. 90% 95% చక్కగా నిండిపోయినట్టు అనిపిస్తుంది. కానీ లైట్గా ఉంటుంది, మబ్బు ఉండదు, బద్ధకం ఉండదు. ఎందుకో తెలుసా? న్యాచురల్ ఫుడ్స్లో ఉండే గుణం బాడీకి కావలసినంత తినేదాకా సెటైటీ సెంటర్ సంతృప్తి చెందదు. పొట్ట ఫుల్గా ఉన్నా వీటిని అరిగించడానికి లైట్ డైజెషన్ కదా ఇవి. వీటి నిండానే ప్రాణవాయువు ఉంది, ఎక్కువ ప్రాణవాయువు అవసరం లేదు. బ్లడ్ సప్లై తక్కువతోనే ఈజీగా డైజెషన్ అయిపోతాయి, లైట్ ఎనర్జీతోనే డైజెషన్ అయిపోతాయి. అందుకని హెవీగా ఉండదు ఈ ఫుడ్ తిన్న తర్వాత. సాయంకాలం 4-4:30 కొబ్బరి నీళ్ళు తాగుతాను. 5 to 6 ఇదిగో 3-4 రకాల 5 రకాల డ్రై నట్స్, బాదము, పిస్తా, ఇట్లాంటి గింజలు ఏమన్నా అదర్ రకాలు కొంచెం చేంజ్ అవుతుంటాయి. బాదం పిస్తాలు తోడుగా ఒకసారి వాల్నట్స్ ఉంటాయి, ఒకసారి పీకాన్ నట్స్ ఉంటాయి, ఒకసారి బ్రెజిల్ నట్స్ ఉంటాయి. ఇట్లాంటి నట్స్ ఏమన్నా పెట్టుకుని 3-4 రకాలు, ఖర్జూరాలు, అంజీరా, కిస్మిస్ ఇట్లాంటి వాటిని పెట్టుకుని ఇవి తినేసి ఫ్రూట్స్ తినేస్తాను నేను. ఇలా రోజు తినటం వల్ల కడుపు నిండా తిన్నట్లు అవుతుంది. కానీ తిన్న తర్వాత, తినక ముందు అంత ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటున్నాము, తిన్న తర్వాత కూడా అంత ఫ్రెష్గా యాక్టివ్గా ఉండటానికి కారణం మదర్ నేచర్ డిజైన్ చేసిన ఆహారము. అందుకని ఇవి ఫుల్గా తిన్నా లైట్గా ఉంటాయి. మనం ఇంట్లో వండిన వంటలన్నీ లైట్గా తిన్నా టైట్గా ఉంటాయి అన్నమాట. అందుకని మీ బ్రెయిన్ ఎఫిషియన్సీ మీరు తినే ఫుడ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకని ఋషులు 24 గంటలు నేను ఫ్రెష్గా యాక్టివ్గా ఉండాలి, నిద్ర తగ్గాలి, కాన్సన్ట్రేషన్ బాగా ఫోకస్ పెరగాలి, నా ఆయుష్ పెరగాలనుకుని వండకుండా నేచర్ ఇచ్చిన ఆహారాన్ని తిన్నారు వాళ్ళు. అందుకనే వాళ్ళ కడుపుని ఒక్కసారి నింపి 24 అవర్స్లో 18 గంటలు ఖాళీ ఉంచేశారు. అందుకని వాళ్ళ డే అంతా లైట్గా, ఫ్రెష్గా, యాక్టివ్గా ఉండటానికి రీజన్ ఫుడ్ కారణం. మనం 4 సార్లు ఉడికినవి తినేస్తాం, తిన్న తర్వాత మన ఎఫిషియన్సీ 40-50% తగ్గిపోతుంది ఉడికిన ఆహారాలకి. అదే న్యాచురల్ ఫుడ్ తింటే మీ సామర్థ్యం పెరుగుతుంది. ఎక్కువ సంవత్సరాలు తక్కువ సమయంలో ఎక్కువ సాధించడానికి ఫుడ్ ఇంపార్టెన్స్ ఎంత ఎక్కువ ఉంటుంది. మీ బ్రెయిన్ సామర్థ్యం పెరగాలనుకుంటున్నారా? ఇప్పుడు మనం చెప్పే ఫుడ్ న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తినండి. రోజులు ఎంత పర్సంటేజ్ తింటారు అంత మంచిది. ఇప్పుడు మాలాగా 100% న్యాచురల్ ఫుడ్ తింటామంటే ఇట్లా తిని చూడండి, మీరు ఎంత హాయిగా ఉంటుందో, మీరు ఎఫిషియెంట్గా ఎంత ఉంటారు, ఎంత లైట్గా ఫీల్ అవుతారో, ఎంత హాయిగా తిన్నాకుందో, తినకముందు ఎంత ఫ్రెష్, తిన్నాక అంత ఫ్రెష్. చక్కటి ఎక్స్పీరియన్స్ మీరు అందరూ చేయగలుగుతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.